ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మకర రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు ఉన్నాయి కదా. నెమ్మదిగా నడిచిన మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్ గుర్తుపెట్టుకోండి. అదృష్టం బాగా ఉంటుంది, ఎందుకంటే ఏళ్ళనాడు చనిపోయి ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందులో ఫలితం ఆలస్యం అవుతుంది. ఎందుకు భారం ఎక్కువ అనిపిస్తుంది, ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది. గురు భగవానుడు 6వ స్థానంలో, శని 3వ స్థానంలో, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నాడు. అర్థం ఏంటంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు, అని ఫలితం వెంటనే రాదు, ఆలస్యమైనా వస్తుంది. మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను చేస్తున్నది సరైనదేనా, ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, తొందర నిర్ణయాలు తీస్తుంది. ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం, ఓర్పు నిలబడితే విజయం ఖాయం. గెట్ రెడీ. ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు. ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగం మారడం, లేదా వేరే కంపెనీ మారడం, వేరే ఊరు మారడం, వేరే దేశం మారడం అవకాశాలు. నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పని రికార్డ్ అవుతుంది, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మకర రాశి వారికి. వెయిట్ వచ్చేస్తుంది. ఇది తిరస్కారం కాదు, టైమింగ్ సమస్య మాత్రమే. వెయిట్, అన్నీ జరుగుతుంది. ఇండస్ట్రీస్, బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఛానల్స్, వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, బాగా ప్రెషర్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రణ అవసరం కూడా చెప్పచ్చు. కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి. ఫిబ్రవరి నెలలో, మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని క్రమబద్ధీకరణ చేయండి. మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు చూసారా, అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి. ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు, జాగ్రత్త పడండి. ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది. ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్, భవిష్యత్తు, ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి. ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి. ఓర్పు అవసరం. విదేశ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, ఏమండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు. ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి. ధర్మ సిద్ధాంతం ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి. ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది, పోయినా పోతుంది, కానీ మీరు మిమ్మల్ని నమ్మండి, తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు. వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం, ఖర్చులు ఎక్కువ, దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి. ఇంకా రియల్ ఎస్టేట్లో కొనుగోలు జాగ్రత్త. లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ని పట్టుకోండి. అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది. లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా కదులుతుందని చెప్పచ్చు, కానీ మీ వైపే బలం ఉంటుంది. ఓర్పు మీ ఆయుధం, తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. ఇంకా కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిదానంగా చేస్తుంది. ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది, కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. భావోద్వేగతం కాదు, బాధ్యతగా ప్రవర్తించండి, అన్నీ చక్కబడుతుంది. ఇంకా హెల్త్ విషయంలో వస్తే మోకాలు, ఎముకలు జాగ్రత్త. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి అవసరం, నిద్ర క్రమబద్ధీకరించండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిక్కు దక్షిణం, అదృష్ట రోజు శనివారం, అదృష్ట సమయం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి. మకర రాశి మిత్రులారా, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది. మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి.
శనివారం దీపం వెలిగించండి, భగవానుడికి, శని భగవానుడికి వెలిగించండి. వృద్ధులకు సేవ చేయండి, ఓర్పుతో మాట్లాడండి. మీ వయసు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది. రానున్న నెలలు మీకు చాలా గ్రేట్గా ఉంటుంది మనం చెప్పచ్చు. ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్గా ఉండాలి సొసైటీకి. గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి, ఇంకనూ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి. ఈ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.